ఓడిన పరాభవం తెలిసిన విషయమే మామా. అది ఎట్లుండాలి? సరే ఇంకా అది ఎట్లుండాలి? చెప్పలేదు బాబా. ఏమి జరిగినది అల్లుడు? నిన్నటి దినమరయ్య పాండవులు రాజసూయ గారికి ఆహ్వానించినారు. అవును, ఆ చోటుకి అందరూ వెళ్ళినాము కదా. వెళ్ళినాము మామా. అల్లుడు, ఆ రాజసూయకి ఏ విధముగా తెలిసిన? ఏ విధముగా? మామా, అల్లుడు, పాండవులపై క్రోధమున్న వారికి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నిర్మించినాడు ఆ మయబ్రహ్మ. ఏమిటి? పాండవులపై క్రోధమున్న వారికి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నిర్మించినాడు. సరే బాబా, భావన మధ్యభాగంలో జలాశయము, అందులో మామా తామర పుష్పములు హంసలు మామా సూచికకు వైచిత్రముగా ఉన్నది. అవును, అయినా ఆ చోటికి వెళ్ళి చూడగా జలములు లేవు. ఆ చోట జలములు లేవు. సరే అరే మరి కొత్త పుత్రికి వెళ్ళినాం. ఏ విధంగా వెళ్ళినాం. అయినా ఆ చోట కూడా ఇరుపటి వల్ల జలాశయం ఏర్పాటు చేస్తారు. ఆ చోట జలములు లేవు కదా. ఈ చోట కూడా జలములు లేవు అని మామా అల్లుడు కాలు రోపిన కాలు జారి మొక్కిన మాత్రం వంచకి మామా కాలు జారి మొక్కిన మాత్రం వంచకి ఆ ద్రౌపది ఏమన్నా తెలుసునా? వీడి తండ్రికి ఎంతో కనులు లేవు, వీడికి కన్నులు లేవు. మామా, వీడి తండ్రికి ఎంతో కన్నులు లేవు, వీడికి కన్నులు లేవు. ఓడి గుడ్లవలే ఉండవని మామా, అల్లుడు ఓడి గుడ్లవలే ఉండవని మామా. అప్పటి నుంచి శత సహోదరులుగా అడ్డదులే ఉండి నా చిత్త తీసుకోవడం లేక చింతాక్రాంతులే ఉన్నారు. అల్లుడు, నీకు అమ్మ తమ్ముణ్ణి మేనమామని నేనుండగా నీకు చింత. అయినా అల్లుడు నిన్నే చింతనే కాదు, ఒక్కొక్క మెట్టు అల్లుడు మామా, ఒక్కొక్క మెట్టు 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 వంతున పైకి పంపిస్తా. సరే మామా, నీవు నా చెంత ఉన్నంత వరకు చేయమే కానీ అల్లుడు జయమే కాని భయము లేదు. అయినా ఒక్క ఉపాయం చెప్పేదా? చెప్పు మామా. అల్లుడు, నిన్నటి దినమున నా మాయా పాచికలచే జూదమాడించి ఓడించిన వాళ్ళు ఎవరు స్వాధీనము? స్వాధీనమే మామా, నా స్వాధీనమే. ఇప్పుడు అల్లుడు ఇక్కడే ఉన్నది, ఆ ఉపాయం ఇక్కడే ఉన్నది. పాండవులని స్వాధీనమైన వాళ్ళు పత్నిన ద్రౌపద ఎవరు స్వాధీనము? మామా, నా స్వాధీనమే మామా. అల్లుడు నీకు అవమానం జరిగింది, పగ అంటున్నావు. నీ పగ చల్లారాలన్నా పాండవులని చిత్రసభా మండపం రావించి ఒక్క వరుసగా నిలబెట్టి వారు పచ్చైన ద్రౌపదను కూడా చోటికి పిలిపించి అల్లుడు నీవు అలాని మాటలు అంటూ దాని మానవు తెలిసిన నీ పగ చల్లారు మామా.
ఆ యోచన మంచిది అంటున్నావు సరే అయినా యా భగవానైన పాండవులు ఏమి చేయదు మామా నా చిన్నతనం గురించి పాండవులు పగవారే మామా భగవానే కదా ఏమి చేస్తావు? వాళ్ళేం చేస్తాం అవునా పగతులా త్రోలుతో పగవారైన పాండవులని ఈ రాజ్యంలో లేకుండా అయినా నిన్ను చూస్తా ఉంటే ఏమన్నా తెలుసిన నిన్ను చూస్తా ఉంటే భూమి ఆకాశం ఇప్పుడు ఆకాశంలో నక్షత్రముల మధ్యలో కూడా చందమామ చూస్తా ఉంటే మామకు పరివారు మామకు ఉన్నంత వరకు అల్లుడు నీవు నా చెంత ఉన్నంత వరకు ఏమే కానీ భయం లేదు అల్లుడు నేను ఉన్నంత వరకు నీకు చేయలే కానీ భయము లేదు అయినా నేనేమో నీకు సహాయంగా ఉన్నాను యా పాండవులకి ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా వారిని ఏమి చేయను యా కృష్ణుడు ఏం చేస్తామంటారు అవునవును మామా మామా అల్లుడు వెంకట గిరివా